అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శ్రీనివాస్ని, ఫిజియోథెరపిస్ట్ని మరియు ఛాంపియన్ పర్ఫార్మెన్స్ స్పెషలిస్ట్ని. మనకు తెలుసు ఎక్సర్సైజ్ వల్ల చాలా లాభాలు ఉంటాయని. కానీ ఎటువంటి ఎక్సర్సైజ్ చేస్తే మనకు ఈ మెటబాలిక్ డిజార్డర్స్ అంటే ప్రీ డయాబెటీస్ కావచ్చు, డయాబెటీస్, ఫ్యాటీ లివర్, ఒబెసిటీ, హైపర్ టెన్షన్ లాంటివి ఎలా తగ్గించుకోవాలనేది మనకు తెలియదు. చాలామంది చేసే తప్పు ఏమిటంటే డయాబెటీస్ ఆర్ ప్రీ డయాబెటీస్ వచ్చిన తర్వాత వాకింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎందుకు అని అంటే పక్క వాళ్ళు చెప్పారని, లేకుంటే పలానా డాక్టర్ చెప్పారని వాకింగ్ స్టార్ట్ చేస్తారు. మీకు విషయం తెలుసా? ప్రపంచ మొత్తంలో భారతదేశం డయాబెటీస్లో ఇప్పుడు 3వ స్థానంలో ఉంది. ఒక నివేదిక ప్రకారంగా ప్రపంచంకి ఒక 5 సంవత్సరాల తర్వాత భారతదేశం డయాబెటీస్లో నెంబర్ 1 రావడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా చూసినట్లయితే వీళ్ళందరూ వాకింగ్ చేయట్లేదా? ఎస్, వాకింగ్ చేసినా మనకు డయాబెటీస్ అన్నది కంట్రోల్ కావట్లేదు. మరి ఎటువంటి ఎక్సర్సైజ్ చేస్తే మనకు బెనిఫిట్ జరుగుతుంది? సైంటిఫిక్గా నేను చెప్పే ఒక టెక్నిక్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ లేదా జిమ్లో చేసే వర్కౌట్స్ లేదా మీ బాడీ వెయిట్తో చేసే హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ చేసినప్పుడు మనకు మజిల్ బిల్డ్ అయ్యి ఫ్యాట్ అన్నది కరిగిపోయి ఇన్సులిన్ లెవెల్స్ సెన్సిటివిటీ పెరిగి మనకు గ్లూకోజ్ అన్నది బ్యాలెన్స్ చేయబడుతుంది. వీటి వల్ల మనకు ఈ మెటబాలిక్ డిజార్డర్స్ని కంట్రోల్ చేయవచ్చు. మరి ఇంకొంతమంది చేసే మిస్టేక్ ఏమిటంటే జిమ్లో వర్కౌట్ చేసేటప్పుడు రాంగ్ పొజిషన్లో పెట్టి చేయడం జరుగుతుంది. వాటి వల్ల కొంతమందికి లోవర్ బ్యాక్ పెయిన్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఈ లోవర్ బ్యాక్ పెయిన్ గురించి చాలా అపోహలు ఉన్నాయి చాలామందికి. వాటి గురించి నా నెక్స్ట్ పెయిన్ సిరీస్లో వివరిస్తాను. అప్పటి వరకు నమస్కారం.